హాయ్ ఫ్రెండ్స్, ఏపీకి రావాలని మోదీకి చంద్రబాబు ఆహ్వానం. ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. రాష్ట్ర పరిస్థితులు, అభివృద్ధి గురించి మోదీతో చర్చించారు. అమరావతికి 15,000 కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని కోరగా మోదీ అంగీకరించారు. జనవరి 8న వైజాగ్ వస్తానని మోదీ చెప్పారు. దాదాపు గంట పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. మధుమేహులు ఇలా చేయండి మంచిది. డయాబెటీస్తో ఇబ్బంది పడేవారు జీవితంలో నడకను భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 150 నిమిషాల నడక ఉండాలని చెప్తున్నారు. మధుమేహులు రోజుకు అరగంట చొప్పున వారంలో కనీసం 5 రోజులు నడవాలి. డయాబెటీస్ను అదుపులోకి తీసుకురావడంలో వాకింగ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకేసారి అరగంట నడవకపోతే అట్లీస్ట్ 10 నిమిషాల చొప్పున 3 లేదా 4 సార్లు నడుస్తున్న ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ది గోలా సెల్ఫ్ గోలా. ఢిల్లీ సీఎం అతిషిని అక్రమ కేసులో అరెస్ట్ చేస్తారన్న కేజ్రీవాల్ మాటలపై చర్చ జరుగుతుంది. మహిళలకు నగదు బదిలీ, సంజీవని స్కీములేవి లేవంటూ హెచ్ఎఫ్డబ్ల్యూ శాఖ పత్రికలో ప్రకటనలు ఇచ్చింది. దీని నుంచి డైవర్ట్ చేయడమే ఆయన ప్లాన్ అని కొందరు అంటున్నారు. ఆప్లో ఆయన్ను మించి ఎవరిని ఎదగనివ్వరని క్రమంగా అతిషిని సైడ్ లైన్ చేస్తున్నారని మరికొందరి అంచనా. పార్టీ ఫౌండింగ్ మెంబర్స్ తరిమేయడాన్ని ఉదహరిస్తున్నారు. రిజర్వేషన్లు వద్దంటూ ఉద్యమిస్తున్న యువత మన దేశంలోనే. అదెక్కడంటారా? జమ్మూ కాశ్మీర్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ యువత ఉద్యమిస్తోంది. ఆర్టికల్ 370 రద్దుకు ముందు అక్కడ 2 రాజ్యాంగాలు ఉండేవి. ఇప్పుడు భారత రాజ్యాంగమే అమలవుతుంది. దీంతో 70% ఉన్న జనరల్ కేటగిరీ రిజర్వేషన్ 40కి తగ్గింది. ఎస్టీ కోటా 20కి పెరిగింది. ఎస్సీ, ఓబీసీ కోటాలు మారాయి. ఫలితంగా ప్రతిభావంతులు నష్టపోతురానన్న ఆందోళన మొదలైంది. మెరిట్కు న్యాయం జరగాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. అదొక స్టేట్లోనే కాదు, అన్ని స్టేట్ల పరిస్థితి ఇదే ఉంది. ఇలాగే ప్రతి ఒక్క స్టేట్లో మెరిట్ ఆధారంగా జాబ్స్ కొడితే ఇండియా వితిన్ 5 ఇయర్స్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. చిరు కొత్త లుక్ వైరల్. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరిగే కొద్దీ ఈయన ఇంకా యంగ్ అవుతున్నారంటూ ఫ్యాన్స్. తాజాగా బయటకు వచ్చిన చిరు ఫోటోలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. లేటెస్ట్ ఫొటోస్లో మెగాస్టార్ చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఇక ఈయన నటిస్తున్న విశ్వంబర విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఉదేలాతో మూవీలో చిరు నటించబోనున్నారు. పంత్ ఆ విషయాన్ని నేర్చుకోవాలి. సునీల్ గవాస్కర్. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పరిస్థితుల్ని గౌరవించడం నేర్చుకోవాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. అతడి ఆట దూకుడుగానే ఉంటుంది కాదన్ను, కానీ క్రీజులోకి వచ్చిన తొలి అరగంట పాటు పరిస్థితుల్ని, మంచి బంతుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. తను వచ్చేసరికి భారత్ 500 పరుగులు దాటేసి ఉంటే తప్ప ఆరంభంలోనే దూకుడు సరికాదు అని అభిప్రాయపడ్డారు. బలగం వేణుతో సాయి పల్లవి మూవీ. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి బలగం మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్ కనిపిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారని సమాచారం. వేణు తీసే 2వ సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తున్నానని దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రేవతి కుటుంబానికి 2 కోట్లు. రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయల సహాయం. పుష్ప 2 తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీం 2 కోట్ల సహాయం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ 50 లక్షలు ఇస్తున్నట్లు తెలియజేశారు. దీనికి సంబంధించిన చెక్కులు అల్లు అరవింద్, దిల్ రాజుకు అందజేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీ తేజ్ను వారు పరామర్శించారు. విపక్ష నేతగా ఉండి భారత ప్రతినిధిగా ఐరాసాకు వాజ్పేయి పార్టీలకు అతీతంగా అభిమానం సొంతం చేసుకోవడంతో పాటు వ్యవహార శైలి అలాగే ఉండేదని విశ్లేషకులు చెబుతారు. పివి నరసింహారావు పీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారత ప్రధానిగా పంపారు. ఆయనపై పివికి ఉన్న నమ్మకం అలాంటిది. పాక్ సేవలతో పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటు కారణమైన అప్పటి పీఎం ఇందిరాను దుర్గాదేవితో పోల్చడం వాజ్పేయి బోలాతనానికి నిదర్శనమని రాజకీయవేత్తలు అంటున్నారు. హైదరాబాద్ వాసుల ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్
ఇదే. హైదరాబాదులో బ్రేక్ఫాస్ట్గా దోశ ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లి దోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తెలియజేసింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసింది హైదరాబాద్ వాసులే అని హౌ హైదరాబాద్ స్విగ్ నివేదికలో వివరించింది. అలాగే ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. అటు హైదరాబాదీల ఫేవరెట్ స్వీట్గా డబుల్ కా మీఠా నిలిచింది. కొత్త ఏడాదిలో మీ రెజల్యూషన్ ఏంటి? నూతన సంవత్సరం అనగానే కొత్త మార్పులను చాలామంది కోరుకుంటారు. డబ్బులు ఆదా చేయడం, స్మోకింగ్, మద్యం మానేయడం, జిమ్కి వెళ్ళడం, డైటింగ్, స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త ప్రయాణాలు చేయడం వంటి రెజల్యూషన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి కొత్త ఏడాదిలో మీరు ఎలాంటి రెజల్యూషన్ తీసుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.